హాయ్ నమస్తే, వెల్కమ్ టు హెప్సిబా ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఉప్పు చేప చింత చిగురు కాంబినేషన్లో టేస్టీగా మంచి కర్రీని చేసి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పై ఒక బాండి పెట్టి 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక 50 గ్రాములు ఉప్పు చేప ముక్కల్ని వేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా స్లోగా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ ఉప్పు చేపని వేడి నీళ్ళల్లో ఒక 3-4 సార్లు బాగా కడుక్కుని ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టిన 2 ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇలా అడుగంటకుండా గరిటెతో కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. మూత పెట్టి ఈలోగా చింత చిగురుని ఒక 50 గ్రాములు తీసుకొని ఇలా నలుపుకోవాలి. ఇక్కడ చూపించినట్లు ఇలా ఆకుని ఇలా నలుపుకోవాలి. కాడల్ని సపరేట్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి గరిటెతో ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి పసుపు, 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చేప ముక్కలు కాబట్టి ఉప్పు ఉంటుంది కాబట్టి 1 స్పూన్ సరిపోతుంది. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు నీళ్లు పోసుకొని ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇలా గరిటెతో కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ నలిపి ఉంచుకున్న చింత చిగురిని వేయాలి. ఇప్పుడు బాగా కలుపుకొని ఒకసారి మంటని లో ఫ్లేమ్లో ఉంచుకుని ఇలా గరిటెతో బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల పాటు 5-10 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోవటమే. అంతేనండి, రైస్లోకి చాలా బాగుండే చింత చిగురు ఉప్పు చేపల కర్రీ రెడీ. ఇలా చేసి చూడండి, ఇంట్లో వాళ్ళు కడుపు నిండా తింటారు. అంతేకాదు రోజులో 1-2-3 సార్లు తింటారు. అంత నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. షేర్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.